హలో అండి, అందరికీ నమస్తే. ఈ రోజు నేను దక్షిణ భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి అరుణాచలం లేదా అన్నామలై అని పిలువబడే పంచభూత లింగ క్షేత్రాల్లో ఒకటైన అగ్నిభూతానికి సంబంధించినటువంటి ఈ అరుణాచల క్షేత్రానికి అయితే ప్రయాణం అయ్యాను. అయితే తిరుపతి రైల్వే స్టేషన్లో నేను దిగిన తర్వాత ఏ విధంగా అరుణాచలానికి వెళ్ళాను అండ్ అదేవిధంగా రూమ్స్ అండ్ ఫుడ్ అకామిడేషన్ ఎక్కడ మనకు బాగుంటుంది, ఎక్కడ తక్కువ రేట్లో రూములు ఉంటాయి అండ్ అలాగే గిరి ప్రదక్షిణ నేను ఏ విధంగా కంప్లీట్ చేశాను, ఇటువంటి పూర్తి సమాచారం అంతా కూడా ఈ రోజు ఈ వీడియోలో నేను మీకైతే అందిస్తానండి. అయితే అరుణాచలం ఫస్ట్ టైం వచ్చే వాళ్ళకి ఈ వీడియో అయితే చాలా యూజ్ అవుతుంది. సో తప్పకుండా అందరూ కూడా ఎండ్ వరకు చూడండి గైస్. అయితే మనం అరుణాచలంలో అరుణగిరిని అయితే ఒకసారి మనం స్మరించుకుంటూ మన ప్రయాణం అయితే ముందుకు సాగిద్దాం. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ప్రజెంట్ ఇప్పుడు తిరుపతి రైల్వే స్టేషన్లో దిగానండి. తిరుపతి రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి అరుణాచలం వెళ్ళాలంటే రెండు ఆప్షన్స్ ఉన్నాయండి. ఒకటి రైల్వే మార్గంలో తిరువన్నమలై రైల్వే స్టేషన్కి వెళ్ళాలి అండ్ అలాగే కాట్పాడి రైల్వే స్టేషన్కి వెళ్తే మనం వెళ్ళాలి. సో ప్రజెంట్ ఇప్పుడు తిరుపతి నుంచి తిరువన్నమలై వెళ్ళాలంటే ట్రైన్స్ అయితే లేవు. ఆఫ్టర్ 10 o'clock ఉన్నాయి, ఇంత ఎర్లీ మార్నింగ్ అయితే లేవు. అండ్ కాట్పాడి జంక్షన్కి అయితే ఆఫ్టర్ 1 hour అయితే ట్రైన్ ఉంది 6 o'clockకి. సో నేను ప్రజెంట్ అయితే కాట్పాడి జంక్షన్ రైల్వే స్టేషన్కి అయితే ట్రైన్ ఎక్కేసానంటే టికెట్ తీసుకొని అక్కడి నుంచి అయితే బస్ మార్గంలో అరుణాచలం అయితే చేరుకుందామని. కాట్పాడి జంక్షన్ రైల్వే స్టేషన్ నుంచి నేను బయటికి రాగానే ఆటోస్ అండ్ బస్సెస్ అయితే రెడీగా ఉన్నాయి. ఆటో అండ్ బస్ కి పెద్ద డిఫరెన్స్ అయితే లేవు, ఒక 10 rupees అండ్ 15 rupees డిఫరెన్స్. నేను ఆటో ఎక్కేసాను వెల్లూరు న్యూ బస్ స్టాండ్ కి. వెల్లూరు న్యూ బస్ స్టాండ్ నుంచి తిరువన్నమలైకి 24/7 అయితే బస్సెస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. సో నేను వెల్లూరు న్యూ బస్ స్టాండ్ కి వెళ్ళగానే అక్కడ కొంచెం ఫ్రెష్ అయిపోయి టిఫిన్ చేస్తాను బయట. టిఫిన్ చేసిన వెంటనే లోపలికి వెళ్ళగానే తిరువన్నమలైకి అయితే బస్సు ఉంటాయి. మన తెలుగు వాళ్ళు కూడా ప్రాబ్లం లేదు, అరుణాచలం అని చెప్పి ఆ బస్సు మీద ఖచ్చితంగా రాసి ఉంటుంది. సో నో ప్రాబ్లం. వెల్లూరు న్యూ బస్ స్టాండ్ నుంచి అరుణాచలం అంటే తిరువన్నమలై బస్ స్టాండ్ కి వచ్చేసరికి 2.5 hours జర్నీ పడుతుందండి. అండ్ అలాగే ఛార్జ్ వచ్చేసరికి 80 rupees ఉంటుంది, 90 kilometers. మీరు తిరువన్నమలై దిగ్గానే అక్కడి నుంచి మీరు డైరెక్ట్ స్టేయింగ్ ప్లేసెస్ అయితే చాలా ఉంటాయి. అంటే మినిమం 100 rupees నుంచి 1500 వరకు ఉన్నాయి. అయితే 100 rupees నుంచి 1500 వరకు రూమ్స్ అయితే ఎక్కడ అవైలబుల్ గా ఉంటాయి అనేది ఖచ్చితంగా ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తానండి. ప్రతి ఒక్కటి వరకు కవర్ చేస్తాను. అయితే ప్రజెంట్ మీరు ఇప్పుడు చూస్తుంది శివస్ అనేది అండి. ఇది కూడా రూమ్సే. ఇక్కడైతే ఫుడ్ అండ్ బెడ్ కూడా వాళ్ళే ఇస్తారు. 1500 వరకు ఛార్జ్ చేస్తారు. అయితే మెయిన్ నేను ఇదే చూపించడానికి కారణం ఏంటంటే మన తెలుగు వాళ్ళు ఎవరైనా సరే ఎక్కువగా ఈ శివసన్నిధికి అయితే వస్తారండి. ఈ అరుణాచలంలో శివసన్నిధి అయితే చాలా ఫేమస్. అండ్ అలాగే ఏంటంటే ఇక్కడ నేను ప్రజెంట్ అయితే ఫ్రెష్ అప్ అయిన భోజనం కూడా చేశాను. ఇక్కడి నుంచి నేనైతే పక్కనే వినాయక టెంపుల్ ఉంటే ఈ వినాయక టెంపుల్ దగ్గర నుంచి నేనైతే గిరి ప్రదర్శన అయితే స్టార్ట్ చేశాను. అంటే వినాయక టెంపుల్ నుంచి గిరి ప్రదర్శన స్టార్ట్ చేయడం అంటే మీరు అనుకోవచ్చు, ఈ అరుణాచలంలో గిరి ప్రదర్శన అనేది మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయండి. అయితే 14 kilometers కూడా తిరిగిన తర్వాత అంటే కొండ చుట్టూ కూడా అరుణాచల గిరి చుట్టూ కూడా 14 kilometers ఉంటుందని గిరి ప్రదర్శన చేయాల్సింది. ఈ 14 kilometers కూడా మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు, ఏ టెంపుల్ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. మీరు ఎక్కడైతే స్టార్ట్ చేశారో మళ్ళీ తిరిగి మొత్తం అంతా కూడా అక్కడికే రావాలి. అప్పుడే మీకైతే కంప్లీట్గా గిరి ప్రదర్శన అయితే కంప్లీట్ అయినట్టు. అయితే ఏదేమైనా కానీ అయితే గిరి ప్రదర్శన అయితే స్టార్ట్ చేస్తాను. వినాయకుడి గుడి దగ్గర నుంచి దండం పెట్టుకుని వినాయకుడికి విఘ్నేశ్వరుడికి అక్కడైతే నేను స్టార్ట్ చేస్తాను. అక్కడి నుంచి ఇంక మొదలు పెట్టగానే అడుగడికి కూడా అసలు చాలా టెంపుల్స్ ఉన్నాయండి. ఆ పరమేశ్వరుని తలుచుకుంటూ ఆ గిరిని చూస్తూ అక్కడ ఉన్న ప్రతి గుడిలో ఉన్న దైవాన్ని కూడా దర్శించుకుంటూ నా అరుణాచలంలో ఉన్నటువంటి ఆ పరమేశ్వరుని చుట్టూ ఆ గిరి చుట్టూ నా గిరి ప్రదర్శన అయితే మొదలు పెట్టాను. అయితే అరుణాచల క్షేత్రంలో పగలనక రాత్రనక తెల్లవారుజామున అలాగే ఎర్రటి ఎండలో భారీ వర్షం కురుస్తున్నప్పటికీ కూడా చలికి గజగజ వణుకుతూ కూడా నిత్యం ఎవరో ఒకరు గిరి ప్రదర్శన అయితే చేస్తూనే ఉంటారు. పురాణాల ప్రకారం గంధర్వులు, దేవతలు, మహర్షులు, శివలోకం, విష్ణులోకం వంటి అన్యలోక వాసులు కూడా తిరువన్నమలైకి అంటే అరుణాచలంకు వచ్చి భూలోకంలో ఉండే జీవరాశులు రూపంలో అంటే ఈగ, చీమ, కుక్క, పక్షులు, పశువుల రూపంలో వచ్చి అరుణాచలేశ్వరుడికి ఈ శివయ్యకైతే గిరి చుట్టూ కూడా గిరి ప్రదర్శనలు అయితే చేస్తూ ఉంటారని చెప్పి ఎన్నో పురాణంలో కూడా అయితే ఉంది. అయితే నేను ఈ గిరి ప్రదర్శనలో అరుణాచలేశ్వరుడు ఆ పరమేశ్వరుడి కోసం ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుంటూ అక్కడున్న ప్రతి ఒక్క గుడిని కూడా దర్శించుకుంటూ నా అరుణాచల గిరి ప్రదర్శన అయితే ఆ శివ సన్నిధిలో సాక్షాత్తు ఆ పరమశివుని చుట్టూ నేనైతే గిరి ప్రదర్శన చేయడం అయితే నాకు చాలా ఆనందంగా ఉందండి. కొత్త వాళ్ళైతే ఎటువంటి భయం కూడా పడాల్సిన అవసరం లేదు, మీరు సింగిల్గా వచ్చినా కూడా. ఎందుకంటే గిరి ప్రదర్శన చేసేటప్పుడు కూడా మీకు ఎక్కడ పడితే అక్కడ ఏ విధంగా గిరి ప్రదర్శన చేయాలి, ఏ డైరెక్షన్లో ఉన్నాయి, మీరు ఎంత దూరం ప్రయాణించారు, ఏ లింగాల దగ్గరకు వచ్చారు, ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మీకైతే డీటెయిల్గా ఉంటుంది. అండ్ ఈ 14 kilometers తిరిగేటప్పుడు కూడా టాయిలెట్స్ కూడా ఎక్కడికెక్కడ ప్రతి 1/2 and 1 kilometer కూడా ప్రతి ఒక్క దగ్గర కూడా మీకు టాయిలెట్స్ అయితే జెంట్స్ అండ్ లేడీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. అండ్ దారి పొడికి కూడా ఎవరో ఒకరైనా సరే ఖచ్చితంగా మీకైతే ప్రసాదాలు
ఇవన్నీ కూడా మీకు ఉచితంగా దైవ సన్నిధిలో ఆ గుడుల దగ్గర అయితే మీకు అందిస్తూ ఉంటారు. తప్పకుండా మీకు ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. అయితే కొత్త వాళ్ళకి మీలో కొంతమందికి అయితే ఒక డౌట్ రావచ్చు, శివ ఏంటి ఇందాక నుంచి గిరి ప్రదక్షిణ అంటున్నాడు, అసలు ఈ గిరి ప్రదక్షిణ ఎందుకు అనేసి. అయితే సాక్షాత్తు ఆ అరుణాచలేశ్వరుడు జ్యోతిర్లింగ స్వరూపం కావడం వల్ల ఈ గిరి చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల సాక్షాత్తు శివుని చుట్టూ ప్రదక్షిణ చేసినట్టేనని చాలా మంది నమ్మకం. అందుకే రమణ మహర్షి కూడా గిరి చుట్టూ ప్రదక్షిణ గురించి, దీని ప్రాముఖ్యత గురించి పదే పదే తన దగ్గరికి వచ్చే భక్తులకు అయితే చెబుతూ ఉంటారు. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద శివుని ఆలయంగా విశ్వసించబడే ఈ అరుణాచల దేవాలయమునికి కొన్ని వేల సంవత్సరాల నాటిది. అంటే 9వ శతాబ్దంలో చోళరాజులు ఈ ఆలయాన్ని అయితే నిర్మించినట్లు శాసనాలు అయితే చూపిస్తున్నాయి. ఇక్కడ పరమశివుడు తనను తాను ఒక భారీ అగ్నిస్తంభంగా అభివర్ణించారని అయితే చెబుతారు. దీన్ని ప్రారంభం తర్వాత ముగింపు వరకు కూడా బ్రహ్మ లేదు విష్ణువుచే కనుగొనబడలేదు. అంటే ఇంత ప్రత్యేకమైన ప్రాముఖ్యత కలిగినటువంటి దేవస్థానం ఈ అరుణాచల దేవస్థానం. ఇక్కడ ప్రధాన దేవతలుగా అరుణాచలేశ్వరుడు అంటే శివుడు, అతని భార్య పార్వతీదేవి కూడా చిత్రీకరించబడింది. ఈ ఆలయం గొప్ప శిలాకల్పన అయితే కలిగి ఉంది మరియు విశ్వాసాలు, ఆధ్యాత్మిక వారసత్వం మరియు పండుగలతో కూడా సమృద్ధిగా ఉంటుంది. ఈ ఆలయం వెనుక ఉన్నటువంటి పవిత్ర కొండపై శివుడైతే తనను తాను జ్యోతిర్లింగంగా ప్రతిష్ఠించారని అయితే చెబుతూ ఉంటారండి. ఆ పరమేశ్వరుణ్ణి మనసులో స్మరించుకుంటూ ప్రతి ఒక్క దేవాలయాన్ని కూడా దర్శించుకుంటూ ఆ గిరిని చూస్తూ ఈ గిరి ప్రదక్షిణ చేస్తుంటే ఫ్రెండ్స్ నాకు మాత్రం ఎంతో అసలు చాలా చెప్పలేనటువంటి ఆనందంగా ఉందండి. అండ్ అలాగే ఈ గిరి ప్రదక్షిణలో మీకు ప్రతి ఒక్క దేవాలయాన్ని కూడా చూపిస్తూ ఈ అరుణాచలం కోసం మీకైతే వివరించమనేది నా పూర్వజన్మ యొక్క అదృష్టం అని నేనైతే చెప్పుకోరండి. ఎందుకంటే నాకు ఎంతో అసలు చాలా బాగా ఇష్టమైనటువంటి దేవుడు ఆ పరమశివుడు. ఆ పరమశివుని సన్నిధిలో ఆ పరమశివుని కోసం ఆ పరమశివుడి యొక్క లీలలు అండ్ అలాగే ఆ గిరిని మీకు చూపించడం అనేది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. అయితే ప్రతి ఒక్కరు కూడా ఈ అరుణాచలంలో ప్రతి ఒక్కరు కూడా అడుగు పెట్టాలని, ఈ పరమేశ్వరుని మీరు కూడా సాక్షాత్తు మీ కళ్ళారా కూడా చూడాలని, ఈ దైవ దర్శనం మీరు కూడా తప్పకుండా చేసుకోవాలని అయితే కోరుకుంటున్నాను. అలాగే అరుణాచలం మీరు వచ్చి గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు తప్పకుండా మీకు దారిలో కనిపించే ప్రతి ఒక్క ఆలయాన్ని, ప్రతి ఒక్క జ్యోతిర్లింగాన్ని, ప్రతి ఒక్క లింగాన్ని కూడా తప్పకుండా సందర్శించండి. ఎంతో చక్కగా ఉన్నాయండి, ఎంతో ఆనందం కలిగిస్తున్నాయి. ఈ టెంపుల్లోకి వెళ్ళి అలా కాసేపు దేవుణ్ణి దర్శించుకొని కాసేపు ఒక 5 నిమిషాలు కూర్చుంటే మనసైతే తెలియనటువంటి ఎక్కడో చాలా సంతోషంగా నాకైతే అనిపిస్తుంది. మీకు కూడా అలా అనిపిస్తుందని అండ్ అలాగే ఎంతో మనశ్శాంతి మీకు కూడా ఇస్తుందని, ఇవ్వాలని నేను కూడా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈ అరుణాచలంకి అయితే తప్పకుండా రావాలని, ఈ అరుణాచలేశ్వరుని ఈ గిరిని కూడా మీరు కూడా కళ్ళారా చూడాలని నేనైతే చాలా చాలా కోరుకుంటున్నానండి. అయితే ప్రస్తుతం మీరు చూస్తున్నారు కదా, ఇది ఈశ్వరలింగం అండి. ఇక్కడికి వచ్చేసరికి మాక్సిమం 90% అయితే గిరి ప్రదక్షిణ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకాస్త ముందుకు వెళ్ళినట్లయితే మనకి టెంపుల్ అయితే వచ్చేస్తుందండి. నేను ఇక్కడ ఈశ్వరలింగాన్ని అయితే దర్శించుకొని కాసేపు ఇక్కడ కూర్చొని మెయిన్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాను. మీరు ఇప్పుడు చూస్తున్నదైతే అరుణాచలం మెయిన్ టెంపుల్ అండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, చుట్టూ కూడా గోపురాలు ఉన్నాయి. మనకి ఇందులో మెయిన్ గోపురం అయితే తూర్పు వైపు ఉన్న రాజగోపురం. ఈ గోపురం హైట్ వచ్చేసరికి 216 అడుగులండి. ఈ గోపురాన్ని 1500వ సంవత్సరంలో శ్రీకృష్ణదేవరాయలు అయితే నిర్మించారు. అలాగే మీరు ఇక్కడ చూస్తున్న 1000 స్తంభాల గుడి, ఈ 4 గోపురాలు, అలాగే నంది, ఇవన్నీ కూడా చూడడానికి అయితే చాలా అంటే చాలా ఎంతో ఆకర్షవంతంగా కూడా ఉంటాయి. అలాగే గుడి లోపల 1000 స్తంభాల మండపము, దక్షిణ గోపురము, తూర్పు రాజగోపురము, పెద్ద నంది, గర్భగుడి, గోపురం పైన చిలుక, ఆ బ్రహ్మ ప్రతిష్ఠించిన లింగం, ఇవన్నీ కూడా ఉంటాయండి. మీరు చూస్తున్న ఈ గోపురాలు ఎంతో చక్కగా చాలా పెద్దగా ఉన్నాయండి. అండ్ అలాగే సాయంత్రం అయితే ఈ గోపురాల్లో కొన్ని వందల పక్షులైతే చాలా ఆనందంగా చాలా శబ్దాలు చేస్తూ చాలా ఆనందంగా తిరుగుతుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతో చక్కగా చూడడం అండ్ నాకు కూడా ఎంతో ఆనందాన్ని కలిగిస్తూ ఎంతో అద్భుతంగా ఉంది. సో ప్రజెంట్ అయితే ఇక్కడ నేను టికెట్ తీసుకొని లోపలికైతే టెంపుల్ లోపలికి దర్శనం చేసుకోవడానికి అయితే వచ్చేసానండి. ఇక్కడ స్పెషల్ దర్శనం టికెట్ అయితే 50 రూపాయలు ఉంటుంది, ఫ్రీ దర్శనం కూడా ఉంటుంది, అంతకు మించి అయితే ఉండదండి. నేను స్పెషల్ దర్శనం 50 రూపాయల టికెట్ అయితే తీసుకొని క్యూ లైన్ లో లోపలికైతే రావడం జరిగింది. ప్రస్తుతం మీరు చూస్తున్నదైతే ఇంకా టెంపుల్ లోపలండి దర్శనానికి వెళ్ళే లైన్. అండ్ స్పెషల్ దర్శనం అయితే ఇక్కడ 50 రూపాయలు ఉంటుంది అండ్ అలాగే ఉచిత దర్శనం ఉంటుంది. అంతకు మించి అయితే ఎక్స్ట్రా అమౌంట్ అయితే ఉండదు. నేనైతే 50 రూపీస్ స్పెషల్ దర్శనానికి అయితే వచ్చేసాను. మీరు చూస్తున్న
ఈ గుడి లోపల మొత్తం కూడా 1000 స్తంభాలు అని ఇందాక మీకు చెప్పాను కదా, ఇదంతా కూడా 1000 స్తంభాలు గుడి. అండ్ అలాగే చాలా టెంపుల్స్, పెద్ద నంది ఇవన్నీ కూడా ఉంటాయి. నేనైతే లోపలికి వెళ్ళి దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాను. కంప్లీట్ చేసుకుంటే కాస్త అయితే లేట్ అయింది. సో నో ప్రాబ్లం, ఆ శివయ్యని అయితే మనసారా చూసుకున్నాను. అదైతే నాకు చాలు, ఎంత టైం అయినా పర్లేదు. సో నేనైతే బయటకు వచ్చేసాను. బయటకు వచ్చేసి కాస్త అలా బయట అయితే ఆ మెట్ల మీద ఆ టెంపుల్ అయితే కాసేపు అలా కూర్చున్నాను. ఇక్కడ మీరు చూడండి, చిత్రపటంలో చాలా అందంగా ఉంది. అయితే ఇప్పటికీ కూడా భక్తులు అయితే కొన్ని వందల మంది అయితే బయట నుంచి క్యూ లైన్ లో ఉన్నారండి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి. సో ఇప్పుడే మీరు చూస్తున్నారు కదా, లోపల నుంచి అయితే పల్లకిలో ఆ భగవంతుని అయితే తీసుకొచ్చారండి. నేను కూడా పల్లకి వెనకాల వెళ్ళి మరొకసారి ఆ భగవంతుని అయితే నా కళ్ళారా చూసి దైవ దర్శనం అయితే చేసుకున్న తర్వాత ఇక టెంపుల్ నుంచి అయితే బయటకు వచ్చానండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా రాజగోపురం. ఈ రాజగోపురం ఎదురుగానే చాలా మంది భక్తులు అయితే జ్యోతిని వెలిగిస్తున్నారండి. అయితే నేను రాజగోపురం ఎదురుగా ఉన్న మండపం దగ్గర నుంచి రోడ్డు మీదకి రాగానే ఇక్కడైతే ఫుడ్ హోటల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడే నేను ఫుడ్ తినేసి ఈ అరుణాచలంలోనే రాత్రికి అయితే నిద్రించి మార్నింగ్ అయితే నేను ప్రయాణం అవ్వాలని చెప్పి డిసైడ్ అయిపోయాను. అయితే మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ మీల్స్ అండ్ టిఫిన్స్ కూడా ఉంటాయి. నేనైతే మీల్స్ తీసుకున్నాను, 70 రూపీస్ అంటే మీల్స్. ఇక ఇప్పుడు నిద్రపోవడానికి రూమ్ విషయానికి వస్తే మీకు రాజగోపురం కనిపిస్తుంది కదా, రాజగోపురం ఆపోజిట్ ఉన్న రూట్ లోకి మీరైతే వచ్చినట్లయితే మీకు రైట్ సైడ్ అయితే ఒక టవర్ కనిపిస్తుందండి. ఈ బిల్డింగ్స్, ఈ హోటల్స్, ఒక హాస్పిటల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా కొంచెం దాటుకుని ముందుకి ఒక 2 స్ట్రీట్లు దాటుకుని ముందుకు వచ్చినట్లయితే ఒక టవర్ కనిపిస్తుంది. ఈ టవర్ దగ్గర ఎగ్జాక్ట్లీ అయితే 2 బిల్డింగ్స్ ఉంటాయండి. అందులో రూమ్స్ అయితే చాలా బాగుంటాయి. అండ్ ప్రైస్ కూడా 100 రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ మనకి చాలా దగ్గరగా ఉంటుంది, ఎందుకంటే దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ ఎక్కడికో వెళ్ళకండి. అయితే నేను ఇప్పుడు వచ్చింది అరళిమెంగు అప్పర్ స్వామికల్ మడమకండి. ఈ బిల్ కూడా ఈ విధంగా ఉంటుంది. మడం అంటే మండపం అని అర్థం. అలాగే ఇక్కడ మనకి లాకర్ ఫెసిలిటీ కూడా ఉంది. లాకర్ ఫెసిలిటీకి అయితే ఎక్స్ట్రా ఏమి కూడా ఛార్జ్ చేయరు. అండ్ అలాగే ఈ హాల్ చూస్తున్నారు కదా, 100 రూపీస్ అని చెప్పింది కదా, 100 రూపీస్ కి అయితే హాల్ ఈ విధంగా ఇస్తారు. చాప దుప్పటి ఇస్తారు ఫ్యాన్ కింద. నేనైతే చాప దుప్పటి తీసుకున్నాను 100 రూపీస్ కి, ఎందుకంటే మార్నింగ్ వెళ్ళిపోతాం కాబట్టి నేను ఒకరినే. సో నో ప్రాబ్లం. అలాగే 600, 900 కూడా రూమ్స్ అయితే ఉన్నాయి. పైన ఏసీ, నాన్ ఏసీ రూమ్స్ కూడా ఉంటాయండి, నో ప్రాబ్లం. ఇక నేను మార్నింగ్ అయితే ఇక్కడే ఫ్రెష్ అయిపోయి స్టార్ట్ అయిపోయానండి. స్టార్ట్ అయ్యే ముందే మనం స్టే చేసిన దగ్గర ఆ మడంలోనే శివలింగం అయితే ఉందండి. ఆ పరమేశ్వరుని మళ్ళీ అక్కడ మార్నింగ్ దర్శించుకొని బొట్టు పెట్టుకొని అక్కడ నుంచి అయితే నేనైతే బయటకు వచ్చాను. మనం ఇందాక ఏ రూట్ లో అయితే లోపలికి వెళ్ళామో, అంటే మనం స్టే చేయడానికి సేమ్ అదే రూట్ లో మనమైతే వెనక్కి వచ్చేచ్చు. మనకైతే బయటికి రాగానే రాజగోపురం అయితే కనిపిస్తుంది. ఆ రాజగోపురం దగ్గరకు వచ్చేస్తే మెయిన్ టెంపుల్ దగ్గరకు వచ్చేసినట్టే. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, మెయిన్ టెంపుల్ దగ్గర ఈ మండపం ఎదురుగా జ్యోతులను అయితే భక్తులందరూ కూడా ఎరిగిస్తున్నారు. మార్నింగ్ వచ్చి దేవుని దర్శించుకునే వాళ్ళు అండ్ అలాగే గిరి ప్రదర్శన చేసే వాళ్ళు, అప్పుడే మళ్ళీ స్టే చేయడానికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా వచ్చే భక్తులు అయితే ఇక్కడైతే స్టే చేసే వాళ్ళు అందరూ కూడా జ్యోతులు అయితే వెలిగించి నమస్కారం చేసుకుంటున్నారు. మనం కూడా నమస్కారం చేసుకుని ఈ మండపం నుంచి అయితే లోపలికి వెళ్తున్నామండి. ఈ మండపం దగ్గర చూసారు కదండి, ఇక్కడ సాధువులు అండ్ అలాగే టెంపుల్ దగ్గర స్టే చేసే వాళ్ళు అందరూ కూడా చాలా మంది అయితే ఇక్కడైతే ఉన్నారు. ఇక ఈ రాజగోపురం దగ్గర కూడా చాలా మంది భక్తులు అయితే ఉన్నారండి, జ్యోతులు వెలిగిస్తున్నారు. అండ్ అలాగే దర్శనం చేసుకోవడానికి వచ్చే వాళ్ళు కూడా వస్తున్నారు. నేను ఇక్కడైతే కాసేపు ఉండి ఇక్కడి నుంచి నడుచుకుంటూ దారిలో ఉన్న టెంపుల్స్ అన్నింటినీ కూడా చూసుకుంటూ నెమ్మదిగా బస్ స్టాండ్కి అయితే, తిరువన్నమలై బస్ స్టాండ్కి అయితే 1.5 కిలోమీటర్ ఉంటుంది. నెమ్మదిగా నడుచుకుంటూ నేనైతే వచ్చేసానండి. మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా తిరువన్నమలై బస్ స్టాండ్ అండి. ఇక్కడ నుంచి మనం మళ్ళీ వెళ్ళాలి అంటే వెల్లూరు న్యూ బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి అయితే వెల్లూరు న్యూ బస్ స్టాండ్కి అయితే చాలా నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయండి. అండ్ వెల్లూరు న్యూ బస్ స్టాండ్ నుంచి తిరువన్నమలైకి, తిరువన్నమలై నుంచి వెల్లూరు న్యూ బస్ స్టాండ్కి 24/7 అయితే బస్సెస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. ఎందుకంటే సందర్శకులు అండ్ అలాగే భక్తులు కూడా ఏదో ఒక టైంలో అలా వస్తానే ఉంటారు కాబట్టి. సో ప్రజెంట్ అయితే నేను ఇప్పుడు తిరువన్నమలై బస్ స్టాండ్ నుంచి బస్ మీద వెల్లూరు అయితే వచ్చేసానండి. వెల్లూరు కోట దగ్గర ఉన్నాను. ప్రజెంట్ మీరు చూస్తున్నారు కదా, ఇది వెల్లూరు కోట. ఈ కోటని 16వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన రాజులు అయితే నిర్మించారంట. ఈ కోటకు సంబంధించి చాలా ప్రత్యేకత ఉంది. అండ్ ఈ కోట కోసం కూడా మనం తొందరలో అయితే ఒక వీడియో కూడా చేద్దాం. అండ్ మాక్సిమం అరుణాచలం నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే కోట లోపలికి వెళ్ళి మీకు వీడియో చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. అండ్ ఈ కోటలో అయితే ఒక టెంపుల్ కూడా ఉంది. అండ్ అలాగే మీలో ఎవరైనా సరే ఇప్పటికీ అరుణాచలం వెళ్ళినట్లయితే మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటనేది, జర్నీ ఎక్స్పీరియన్స్ కావచ్చు, అక్కడ టెంపుల్ దగ్గర ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఇదంతా కూడా కింద అయితే వీడియో కింద కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి. అండ్ నెక్స్ట్ మనం ఏ టెంపుల్ అయితే సందర్శిద్దాం, మీరు ఏ టెంపుల్ అయితే చూడాలనుకుంటున్నారో ఖచ్చితంగా వీడియో కింద అయితే కామెంట్ చేయండి. తప్పకుండా నేను వెళ్ళైతే మీకైతే చూపిస్తాను. అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఓం నమః శివాయ.